నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్ గారు. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత మిక్స్డ్ టాక్లో ఏదో వచ్చింది. దాన్ని అది మంచి పేరు అనాలా చెడ్డ పేరు అనాలా నాకు తెలీదు. సో ఇప్పుడు ఒక బిగ్ హిట్ అయితే కావాలి. సో ఏంటి, ఇప్పుడు పెద్ద హీరోలు చిరుతో చేస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా, బాలయ్యతో చేస్తే పూర్వ వైభవం వస్తుందా అనేది రకరకాల టాక్స్. సో చిరుతో అని కొంతమంది అంటున్నారు, కాదు కాదు బాలయ్యతో అని కొంతమంది అంటున్నారు. ఎవరితో సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయి? సో పూరి జగన్నాథ్ గారికి ప్రజెంట్ అయితే హిట్ అవసరమే, అది వాస్తవం. అండ్ నెక్స్ట్ ఎందుకు పూరితో బాలయ్యతో అని సతమతం అవుతున్నారంటే, నెంబర్ 1, పూరి జగన్నాథ్ గారు బాలయ్య గారి కాంబినేషన్లో పైసా వసూల్ సినిమా ఆల్రెడీ చేశారు. అండ్ ఆ పైసా వసూల్ సినిమా అంత పైసలు ఏమీ రాలగొట్టలేదు. దానివల్ల ఏమైందో చెప్తా. దానివల్ల జరిగిన మిరాకిల్ ఏంటంటే, అప్పటి వరకు బాలకృష్ణ గారిని ఒక బరువైన పాత్రలో చూసిన వాళ్ళందరూ కూడా జోవియల్గా చూశారు. సీరియస్లీ ఫ్రీగా, అంత హుందాగా, ఈజీ గోయింగ్ వేలో జోవియల్గా చూసేసరికి అప్పుడు అనిపించిన జనాలకి, అరే బాలయ్య గారిలో ఈ కోణం కూడా ఉంది. అది తవ్వింది మాత్రం పూరి గారు. 100% ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇమీడియట్గా రిఫ్లెక్షన్ ఎక్కడ కుదిరింది, అన్స్టాపబుల్తో. అండ్ అరే ఇలా కూడా ఉంటారా బాలయ్య అనిపించింది. ఇంకా సీజన్ 2తో ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. సో ఆ రేంజ్లో బాలయ్య గారిలో మరో కోణాన్ని వెలికి తీసింది పూరి జగన్నాథ్ గారే. అండ్ ఆ కోణంలో ఆయన బాగా సక్సెస్ అయింది కూడా వాస్తవం. ఆ రకంగా చూసుకుంటే ఇలా చేసిన పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఆయనకు బాలయ్య గారు హ్యాండ్ ఇస్తే లేపితే బాగుంటుంది అనేది అందరి కోరిక. ఈవెన్ పూరి గారికి అండ్ బాలయ్య గారు కూడా మంచి ర్యాపో ఉంది కాబట్టి ఆ సినిమా పట్టాలకే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు తెర మీద మళ్ళీ చిరంజీవి గారి పేరు వచ్చింది అంటే, చిరంజీవి గారితో ఆటో జానీ అనే కథ ఎప్పుడో రాసుకున్నాడు ఆయన పూరి జగన్నాథ్. ఏది 150 సినిమా టైంలోనే ఇది ఉంటే బాగుండు అనుకున్నారు. అంతకుముందే రాసుకున్న కథ అది. అయితే అది కాస్త వినాయక్ గారి చేతిలోకి వెళ్ళి ఏదో 150 అయ్యింది. ఆ తర్వాత ఈయనకు చిన్నప్పటి నుంచి ఒక అందమైన కోరిక ఉండేది, ఏది సైరా గారి పాత్ర నేను చేయాలి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర అని. సరే కోరిక తీరింది, అది కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ అమ్మకి ఇంకో కోరిక ఉంది, చరణ్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటే చూడాలి అని చెప్పేసి. వాళ్ళ అమ్మగారి కోరిక కూడా తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆచార్య పట్టాలెక్కింది ఓవరాల్గా. కాకపోతే ఆచార్య ఏంటంటే కోరిక తీర్చడానికి కొరటాల గారి సినిమా అనుకోలే, ఆయన సినిమాని సినిమాలాగా అనుకున్నారు. వీళ్ళేమో వీళ్ళ కోరికలు అందులో ఇంప్లాంట్ చేసరికి అది కాస్త అటు ఇటు కాకుండా ఎటో అయిపోయింది. సరే కొరటాల గారికి దెబ్బ పడింది, ఆయనకే మైక్లో పెట్టి కూడా కారణం ఆయనే అన్నారు. సరే పోనీ, ఆయన కూడా పట్టించుకోలేదు, లైట్ తీసుకుందాం. తర్వాత ఇమీడియట్గా ఒక మంచి సాలిడ్ హిట్ కావాలి. ఆ సాలిడ్ హిట్ని గాడ్ ఫాదర్ ఏమైనా భర్తీ చేస్తుందేమో అనుకుంటే అది కాస్త కలెక్షన్స్ రాలా, కానీ అది హిట్ అయింది అని తప్పుడు ప్రచారం చేసి ప్రొజెక్ట్ చేసుకున్నారు. సరే ఓవరాల్గా అయినప్పటికి కూడా ఇది నిజం నలుగురికి తెలిసే లోపే ఇంకో సినిమాని పెట్టేస్తే బెటర్ అని మళ్ళీ 3 నెలల గ్యాప్లో ఇమీడియట్గా సంక్రాంతి సినిమాని దించడం జరిగింది. నిజంగా వాల్తేరు వీరయ్య హిట్ అయింది, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ, మంచి వసూళ్ళు వచ్చాయి, చిరంజీవి గారి కెరీర్కి బాగా హెల్ప్ అయింది. సరే కూల్. ఇప్పుడు నెక్స్ట్ సరే ఇప్పుడైనా మరి పూరి జగన్నాథ్ చేయొచ్చు కదా అనుకుంటే, ఇప్పుడు చిరంజీవి గారికి ఏమైందంటే ఈ హిట్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ బాధ్యత కాస్త బోలా శంకర్ భయపెడుతుంది. ఎందుకంటే బోలా శంకర్కి మెహర్ రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ శక్తి అనే ఒక సినిమా తీసి మొత్తం అశ్విని దత్తులో ఉన్న శక్తిని అంతా పీల్చేసి ఆయన అలా పంపించాడు. ఆయన మళ్ళీ శక్తిలోకి రావడానికి కనీసం మొన్న ఇంకా కోలుకోలా. ఆయన పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, అమ్మో శక్తి సినిమా తర్వాత నా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పేసి. ఏది ఆరెంజ్ తర్వాత నాగబాబు గారి పరిస్థితి ఎలా అయిందో అలా అయిపోయింది, ఇంకా అంతకన్నా దారుణం అయిపోయింది. సో శక్తి ఫ్లాప్ తర్వాత ఆయన ఇలా ఆయన మీద ఎక్కువ నమ్మకం పెడితే ఇలాంటివి తీస్తారు అని చెప్పి ఒక వదంతి భయపెడుతున్నారు జనాలందరూ. ఎందుకు మళ్ళీ ఆయనతో వెళ్తున్నారు, వద్దు, ఇప్పుడే మంచి హిట్లో ఉన్నారు, దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది, మళ్ళీ అది పడిపోయిందంటే మనం ఏమీ చేయలేము గ్రాఫ్ అని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉన్న నెక్స్ట్ హీరోలతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. హిట్ కోసం పోటీ పడాల్సిన పరిస్థితి కాదు కానీ కుర్ర హీరోల హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ భుజం మీద చేసే తప్ప నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఎలా ఇప్పుడు కుర్ర హీరోలనే కదా, ఎవరైనా ఖైదీ 150 తర్వాత ఇది మన అమితాబ్ బచ్చన్ గారి మీద ఆధారపడింది సైరా, అది పర్లేదు సోసో. ఆచార్యలో వాళ్ళ అబ్బాయి మీద ఆధారపడింది, అది 0. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ మీద ఆధారపడింది గాడ్ ఫాదర్.
తర్వాత మన వాల్తేరు వీరయ్య రవితేజ గారి మీద ఆధారపడింది. నెక్స్ట్ ఎవరి మీద ఆధారపడుద్ది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు సోలోగా వస్తే ఆ డైరెక్టర్ని నమ్ముకుంటే మాత్రం ఫ్లాప్ అని చెప్పేసి ఇంకో బాధ. సో ఇలా ఉండేది. కనీసం అట్లీస్ట్ కీర్తి సురేష్ మీద బరువు వేసినా సరే ఆవిడ 100 రోజులు లాక్కొస్తుంది, ఆ విషయం తెలుసు. ఆవిడ 100 రోజులు లాక్కొచ్చి నీకంటూ హీరో ఇమేజ్ లేకపోతే మళ్ళీ చెప్పబడిపోతుంది అనే టాక్. ఈ టైంలో పూరి జగన్నాథ్ గారితో ప్రయోగం నాకు అవసరమా, ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఏ మూడ్లో ఉంటాడో తెలియదు అనే ఇదిలో ఆయన ఆలోచనలో ఉన్నాడు. సో పూరి గారి ఆటో జర్నీ అనేది ఇంకాస్త ప్రొలాంగ్ అవుతుంది. పోనీ బాలకృష్ణ గారితో సినిమా ఓకేనా అనుకుంటే కనుక ఓకేనే. ఆయన నెక్స్ట్ సినిమాకి గ్రీన్ సిగ్నేచర్స్ ఉంది, సిట్యువేషన్ ఉంది. కాకపోతే బాలయ్య గారికి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ టైంలో అన్స్టాపబుల్ 3 సీజన్ని భారీగా ప్లాన్ చేశారు. అదే పనిగా మొత్తం విమర్శించాలని వైఎస్ఆర్సీపీని. ఎందుకు ఆ టైంలో వీళ్ళు ప్లాన్ చేశారు అంటే, ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ గారు 3 సినిమాలు రెడీ పెట్టుకున్నాడు. వ్యూహం, శాసనం అండ్ శపథం. వ్యూహం, శపథం, శాసనం అని మొత్తం తెలుగుదేశం పార్టీ మీదే రాసుకున్నాడు కథలు. దానికి యాంటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈయనకుంది. సో ఆ టైంలో పూరి జగన్నాథ్ గారితో ఎంటర్టైన్మెంట్ చేయలేడు. వీరసింహారెడ్డి లాగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఏదన్నా విమర్శలు కురిపించేవే రాసుకోవాలి. వాళ్ళకి అది హెల్ప్ అవుతాయి సినిమాకి నెక్స్ట్, అంటే రాజకీయానికి, ఎలక్షన్స్కి. ఆ విధంగా ఆ సిట్యువేషన్ ఉంది. ఈయన చిరంజీవి గారి సిట్యువేషన్ ఉంది. ఈ రెండింటి మధ్యలో పూరి జగన్నాథ్ గారికి తల అటా ఇటా అనే సిట్యువేషన్లో ఉంది. పోనీ అట్లీస్ట్ ఆల్రెడీ సగం అయిపోయిన విజయ్ దేవరకొండ సినిమాని సాగదిద్దామా అనుకుంటే చిల్లర లేవు చార్మి దగ్గర. ఆ పని కూడా జీరో, అటు చేయలేము. ఎటు కాని పరిస్థితుల్లో ఇప్పుడు బయటి వాళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే, మీకు వీలు తప్ప ఇంకెవరు దొరకలేదా బాబు, ఇంకెవరినైనా పట్టి తీసేసుకోవచ్చు కదా. నువ్వు అంటే మహేష్ బాబు కాదంటాడా, నువ్వు అడిగితే ఇంకెవరు కాదంటే ఎన్టీఆర్ గారు కాదంటారా, లేకపోతే అట్లీస్ట్ రామ్ పోతినేని కాదంటాడా, నీకు ఇస్మార్ట్ శంకర్తో హిట్ ఇచ్చాడు కదా. ఇలా కుర్ర హీరోలతో వెళ్ళిపో నెక్స్ట్, ఎందుకు అయితే చిరంజీవి లేదా బాలయ్య అని పట్టు కూర్చున్నావు, ఇంక అలాగే ఉంటావా అని చెప్పి మిగతా వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు నా సలహా ఏంటంటే, నిజంగా ఒకవేళ చిరంజీవి గారు ఆటో జర్నీ సినిమా చేస్తే నిజంగా అదొక మైల్ స్టోన్ లాగా నిలబడిపోతుందని నా అభిప్రాయం. వై? బికాజ్ ప్రజెంట్ బయట సిట్యువేషన్లో అంటే ఎప్పుడైతే చిరంజీవి గారు సమాజాన్ని ఉద్దేశించి సినిమాలు తీశారో అవి బాగా ఆడాయి. ఇందిరా, ఠాగూరు, స్టాలిన్ ఆ టైంలో. ఎందుకు అలా అంటున్నానంటే, ప్రజెంట్ ఆటో వాళ్ళకి క్యాబ్ కల్చర్, బైక్ కల్చర్ వచ్చిన తర్వాత వాళ్ళకి లేవు. ఒకప్పుడు మీటర్ ఆటోలు, హవాలు, వాళ్ళకి యూనియన్ లీడర్లు బాగా ఉండే, వాళ్ళ హవా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఆటో కనబడమే గగనం అయిపోయింది. వాళ్ళు కూడా కొన్నట్లా కొత్త ఆటోలు. దాని బదులు ఇంకేదన్నా బైకో లేకపోతే కారో తీసుకుందాం అనుకుంటే తప్ప దే ఆర్ నాట్ పర్చేసింగ్. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఒకప్పుడు రజనీకాంత్ గారు ఆటో డ్రైవర్ సినిమా చేసినట్టుగా ఆ తర్వాత ఇప్పటివరకు ఇంకెవరు ఏ పెద్ద హీరో ట్రై చేయలేదు. సో చిరంజీవి గారు నిజంగా చేస్తే వాళ్ళకి ఈయన వల్ల వాళ్ళు ఏదో బాగుపడతారని చెప్పలేం, కానీ అట్లీస్ట్ కనీసం ఆటో డ్రైవర్లే చందాలు వేసుకొని అయినా సరే 100 రోజులు ఆడిస్తారు ఈ సినిమాని. ఆ రేంజ్లో ఉంటుంది. వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టినట్టుంటే దే విల్ బీ హ్యాపీ. సో ఆటో మీద సినిమా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అంతే. అంటే ఒక పెద్ద హీరో ఇలా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.